వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భవానీ చందన. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆదోనిలోని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలు అందిస్తున్న చిన్మయ మిషన్కు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సంస్థకు గతంలోనే అవసరమైన అనుమతులు లభించాయని, ఎవరో చేసిన ఫిర్యాదు ఆధారంగా పూర్తి వివరాలు తెలుసుకోకుండా నోటీసులు ఇవ్వడం సరికాదని పేర్కొన్నాయి. ఏదైనా చర్యకు ముందు సంస్థ ప్రతినిధులతో చర్చించి వాస్తవాలు తెలుసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హిందూ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఇలాంటి సంస్థల మీద వచ్చి ఇలా ఏది ఇంత పెద్ద ఆఫీసర్లు కూడా ఇంత మినిమం ఇది లేకుండా బిహేవ్ చేస్తే ఎంతవరకు సమంజసము అనేది మాకు తెలియకుండా ఉంది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు కంప్లైంట్ చేసినంత మాత్రాన ఆ కాలనీలో దాదాపు 500-600 ఇళ్ళు ఉంటాయి. ఆ 1000 ఇళ్లలో ఒక ఇద్దరు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మా మీద విచక్షణారహితంగా ఇలా నోటీసులు ఇవ్వడం అనేది ఇది సమంజసం కాదు. ఒక్క 3 నెలల్లో కొత్త ఆఫీసర్లు రాగానే హిందూ యొక్క సంస్థల పైన కార్లు వేసేసి కూర్చోవడం, బుల్డోజర్లు వేసుకు రావడం మాత్రం ఖచ్చితంగా అనుమానాలకి తావిస్తుంది. అట్లాంటి అనుమానాలు రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఆఫీసర్ల పైన ఉంది. అయినా కానీ మాట్లాడుకునే పరిష్కారం అయితే అది. మీరు అన్నెసరీ కంప్లైంట్లు పెట్టుకోకపోతే, మీరు ఒక కంప్లైంట్ పెడితే మీరు 100 కంప్లైంట్ పెట్టేటటువంటి పరిస్థితి ఆదోళనలో ఉంది. ఆ యొక్క పరిస్థితి వరకు తెచ్చుకోవద్దని చెప్పి మిమ్మల్ని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఏలూరు జిల్లాలోని లింగపాలెం గ్రామంలోని R&B రోడ్డుకు ఇరువైపులా జరిగిన అక్రమాల తొలగింపుకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డు ఇరుగ్గా మారడంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని పోలీసులు యాక్సిడెంట్ జోన్గా గుర్తించారు. నెల రోజుల క్రితమే షాపుల యజమానులకు నోటీసులు జారీ చేసినప్పటికీ అక్రమాలు తొలగించకపోవడంతో R&B ఏఈ సందరం ఆధ్వర్యంలో రోడ్డుకు సెంటర్ పాయింట్ నుంచి 25 మీటర్ల మేర మార్కెటింగ్ చేశారు. ఈ మేరకు గుర్తించిన ప్రాంతాన్ని ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న వారికి అధికారులు సూచించారు. ఒగుడు నుండి మేడ్చెట్టు వారిపాలెం వెళ్ళే ప్రధాన రహదారి లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో చాలా కాలం నుండి ఈ రోడ్డు మీద అనేక మంది రోడ్డు మీద ఆక్రమణ చేసి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దీని మీద రోడ్ సేఫ్టీ మీటింగ్లో కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారి ఆధ్వర్యంలో, అలాగే R&B ఎస్పీ గారు వీళ్ళంతా ఆధ్వర్యంలో దీని మీద కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి ఈ రోడ్డు మీద ఉన్న ఆక్రమణలన్నీ కూడా తొలగించవలసిందిగా కోరటమైంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్న ఈ లింగపాలెం గ్రామంలో ప్రధాన రహదారికి రోడ్డుకి ఇరువైపులో ఉన్న ఆక్రమణలు సర్వే నిర్వహించి R&B సైట్ ఎంతవరకు ఉంది, R&B భూమిలో ఆక్రమణలు ఏమైతే ఉన్నాయో వాటిని గుర్తించి మార్క్ చేయడం జరుగుతూ ఉంది. తదుపరి దీన్ని తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. స్టేట్ వారు, రెవెన్యూ వారు, ఆయా శాఖల అధికారులతో దీన్ని తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో KVPS ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో దళిత క్రైస్తవులకు SC హోదా కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మల్యాద్రి మాట్లాడుతూ మతం మారిన వివక్ష తొలగిపోలేదని, దళిత క్రైస్తవులను SC జాబితాలో చేర్చేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. గతంలో వివిధ కమిషన్లు ఇచ్చిన నివేదికలను అమలు చేయాలని, గత ప్రభుత్వాలు అసెంబ్లీలో వేసిన తీర్మానాల పరిస్థితి ఏమైందో వెల్లడించాలని ప్రశ్నించారు. ఒక సంపన్నమైన దేశం ప్రపంచ మొత్తాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నటువంటి దేశం. ప్రపంచంలో ఏదైతే నాణ్యం ఉందో అది డాలరు ఈ ప్రపంచ మొత్తాన్ని కూడా శాసించాలి అని చెప్పేటువంటి పరిస్థితి అమెరికా యోచిస్తూ ఉంది. ఈ క్రమంలో యుద్ధం పేరుతోటి చిన్న దేశాలని కబలించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇక చిన్న దేశాలని చెప్పి విషయం కాదు. ఇక్కడ ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమైన సంపద ఆయిల్. మా పాలుగారు ఎక్కడున్నారు అని చెప్పి ఆ పాలుగారి దగ్గరికి, ఆ సుబ్బమ్మ గారి దగ్గరికి, ఆ సాలమన్ రాజు గారి దగ్గరికి వెళ్ళి అప్పుడన్నా వెళ్ళి ఆ ఓటు కోసం వెళ్ళి గుర్తించుకొని ఓటు అడిగే క్రమంలో ఆ కనీసం
మనకున్నటువంటి సమస్యలు ఏమన్నాయో ఆ సమస్యలైన ప్రస్తావిస్తారని ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో జరిగిన సిపిఐ రాష్ట్ర రాజకీయ శిక్షణ శిబిరంలో రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఎస్ఐఆర్ నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలని, ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకునే విధంగా వ్యవస్థ ఉండాలని అన్నారు. భారీ స్థాయిలో ఓట్ల తొలగింపులు జరిగితే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జాల ఈశ్వరయ్య కూడా ఎస్ఐఆర్ పేరుతో అన్యాయాలు జరిగితే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. చాలా మంది అనుకుంటారు ఎప్పుడో పార్టీ సోషలిజం వస్తే చాలు కదా, వారికి ఉన్నటువంటి వారసత్వం. ఈ వారసత్వం ఎలా సాధ్యమైంది? భయం ఉండడానికి వీల్లేదు. కానీ ఇవాళ దేశంలో చాలా చోట్ల వయోజనుల సంఖ్య కన్నా కూడా చాలా తక్కువగా ఉంది అని అంటే చాలామందిని గుర్తించి పరణ వాళ్ళు ఉండకూడదు ఈ దేశంలో ఓటర్లుగా అనేటటువంటి దాని మీద తీసేస్తున్నారు. అది మన రాష్ట్రంలో జరగకూడదు. ఆఖరిగా ఇన్నాళ్ళు మనకు తెలిసినటువంటి ప్రజాస్వామ్యం ఏమిటి? ఇన్నాళ్ళు మనకు తెలిసినటువంటి ప్రజాస్వామ్యంలో ఓటర్లు ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అని నిర్ణయించేవారు. ఇవాళ ఏం జరుగుతోంది? ఎస్ఐఆర్ ద్వారా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఓటర్గా ఎవరు ఉండాలి అని నిర్ణయిస్తున్నారు. అంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునే బదులు ప్రభుత్వాలు ప్రజల్ని ఎన్నుకుంటున్నాయి. ఇది ఆగాలి. దీనికి అడ్డుకట్ట పడాలి. ఆంధ్రప్రదేశ్లో అడ్డుకట్ట పడుతుంది, పడాలి. ప్రకాశం జిల్లా అద్దంకిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మోసపోయిన అక్కా చెల్లెమ్మలను సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 2 ఏళ్ల పాలనలో మహిళలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శించారు. మహిళల హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారో, ఎవరైతే మిమ్మల్ని ఒక అనాథగా అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను, మీ అందరికీ అశోక్ కుమార్ తోడుంటాడు, జగన్మోహన్ రెడ్డి తోడుంటాడు అనేది గుర్తుపెట్టుకోండి. నాకేమి కోట్ల రూపాయల ఆస్తి లేదు. నేను మీలాగా సాధారణ కుటుంబంలోంచి వచ్చిన వాడిని. చదువుకోవడానికి కూడా 4 మీద డిపెండ్ అయ్యి చదువుకున్న వాడిని. కానీ ఈరోజు 10 మందిని సహాయం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నాను. మీ నెలవారీ ఖర్చుల్ని నేను కంప్లీట్ గా తీర్చలేకపోవచ్చు, కానీ మీ నెల రోజులు అయ్యే ఖర్చులో ఒక 10 రోజులైనా మీ కొడుకుగా, మీ సోదరుడుగా, మీకు తోడుగా ఉండాలని మీ అందరి కోసం ఇంట్లో పనికొచ్చేటటువంటి చిన్న ఏదో సామాన్లు తీసుకొచ్చాము. వాటన్నిటిని తీసుకొని మీ బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టాలని, అదేవిధంగా మీరు దృఢంగా ఉండి మీ కుటుంబాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట మండలంలో అక్రమ సంబంధం నేపథ్యంలోనే జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పసుమర్రుకు చెందిన షేక్ జకీర్ హుసేన్ను అతి దారుణంగా హత్య చేసిన కేసులో షేక్ కలేసా, అతని భార్య మనీషను పోలీసులు అరెస్టు చేశారు. జాకీర్తో మనీషకు ఉన్న సంబంధం అక్రమ సంబంధం కారణంగా కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నెల 1న మనీషా ఫోన్ చేసి జాకీర్ను పిలిపించగా భార్యాభర్తలిద్దరూ అతన్ని కలిసి కొట్టి తాడుతో గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని వేలూరు జాలాది రహదారి పక్కన పడేసినట్లు పోలీసులు తెలిపారు. చిల్లూరుపేట రూరల్ పరిధిలో మొన్న 2వ తారీఖు 2/6/26 నాడు మొన్న చనిపోయినటువంటి షేక్ జాకీర్ హుస్సేన్ అనే అతను చనిపోయాడు. అతను కనపడటం లేదని వాళ్ళ భార్య వచ్చి ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తూ మా పోలీసులు, రూరల్ సిఐ గారు మరియు ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది మనిషి కనపడలేదన్న దాని మీద వెరిఫై చేసుకుంటూ వెళ్తే ఊరి బయట రూరల్ లిమిట్స్లో వేలూరు జాలాది రోడ్లో ఒక మగ మనిషి
శవం కనబడింది. అతని వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయి. సో అప్పటికి ఇతను పలానా అని తెలియదు. వెంటనే దాన్ని సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వెంటనే ఎందుకంటే ఎందుకు సస్పీషియస్ డెత్ కట్టాల్సి వచ్చిందంటే బాడీ మీద ఎలాంటి ఇంజురీస్ లేవు, ఎలా చనిపోయాడు అనేది తెలియకుండా ఉంది. సో దాని మీద తీసుకొచ్చి కేసు కట్టిన తర్వాత బాడీని పోస్ట్ మార్టంకి పంపించి ఫర్దర్ బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని సతీష్ మ్యారైన్ సమీపంలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న ఓ ఆటోను వేగంగా వచ్చిన తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోకు నష్టం జరిగినట్లు సమాచారం. అయితే ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా కావలసి ఉందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. నిర్మల్ జిల్లా పెంబి కండం మండలాల పరిధిలోని మారుమూల ఆదివాసీ గ్రామాల్లోని ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అటవీ శాఖ అధికారులు పర్యటించారు. రోడ్డు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలేమిపై గ్రామస్తులు చేసిన నిరసనల నేపథ్యంలో అధికారులు బుల్లెట్ బండి, ద్విచక్ర వాహనాలపై గ్రామాలకు చేరుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీలకు రవాణా, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కలెక్టర్ మరియు భవేష్ మిశ్రా హామీ ఇచ్చారు. అది ఆడికెళ్ళి ఖానాపూర్, పెంబి, ఆడికెళ్ళి జన్నర్ వచ్చిన తర్వాత ఉడుంపూర్ నుంచి ఇక్కడికి వస్తుంది సార్. అదొకటి బాగా ఇబ్బంది అయింది. మీరందరూ ఆ రోజు వచ్చేయండి. ఇది కాకుండా ఒక బ్రిడ్జ్ ఇష్యూ చెప్పడం జరిగింది. దానికి ఒక 4 కానీ 5 crore రూపీస్ ఖర్చు అవుతుంది. అది కూడా మేము ప్రయత్నంలో ఉంటాం. ఇది కాకుండా ఇందాక నరేష్ మిల్లు గురించి చెప్పారు. మిల్లు విషయంలో కూడా మీరే గ్రామ సభలో మాది స్పెషల్గా ఒక 10 lakh కానీ 15 lakh మీరు తీసుకోండి. స్పెషల్గా మా జిల్లా ఫండ్ నుంచి తీసుకొని ఏవైతే మీరు అక్కడ పని చేయాలి తెలుసుకుంటున్నారు. ఇక్కడ పీడీడీఆర్డీ గారు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక టీం ఉంటుంది, మొత్తం టెక్నికల్ టీం. ఆ టెక్నికల్ టీం ద్వారా చిన్న చెక్ డ్యామ్ అయినా, లేకపోతే ఇంకో గుర్తులు అయినా, లేకపోతే వేరే అయినా గ్రామానికి ఏది కావాలో మీరు ప్రపోజ్ చేయండి. ఒక వారంలోనే మేము శాంక్షన్ కూడా చేసేస్తాం. మా ద్వారా పని కూడా చేసేస్తాం. విజయనగరం జిల్లా గజపతి నగర్లోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పిటి రామారావు తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు యాప్ ద్వారా యూరియా, డిఏపి విక్రయాలు నిర్వహించాలని వ్యాపారులకు సూచించారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాక్ రికార్డులను పరిశీలించారు. తనిఖీలో ఏడీఏ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ అగ్రికల్చర్ ఇన్పుట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏపీ అగ్రికల్చర్ ఇన్పుట్ మేనేజ్మెంట్, ఏపీ ఎయిమ్స్ అంటాము. దీనిలో భాగంగా దీంట్లో ఏంటంటే మనకి గత ఖరీదులో మనకి ఎంతైతే ఈకో జరిగిందో ఆ డేటా అంతా కూడా దీంట్లో మనకు కనబడుతుందండి. తద్వారా మనకి రైతు వచ్చినప్పుడు అతను ఎంత ఎలిజిబిలిటీ ఉంది అనేది మనం తక్షణంగా మనం అసెస్ చేయగలుగుతాం. అదేవిధంగా మనకి దఫాలుగా కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఒక రైతు సపోజ్ మనకి ఒక వరి పంట వేసుకున్నట్లయితే 75 kg యూరియా ఇవ్వడం జరుగుతుంది. అది 2 దఫాలు కానీ 3 దఫాలు కానీ 75 kg అంటే మనం ఒకేసారి ఇచ్చేస్తాం అనుకోండి. ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతు ఏంటంటే 2 దఫాలుగా 3 దఫాలుగా కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ దఫాలకి మధ్యన కూడా మరి ఒక 15 రోజులు టైం గ్యాప్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ విధానం ద్వారా ఏంటంటే మరి ఎక్కువగా రైతులు మన సీజన్
దొరకమని భయాందోళన రైతులు కొంతమంది ఖరీఫ్లో ఒకేసారి కొనుగోలు చేసుకోవడం ఇట్లాంటివి కొంచెం భయపడడం జరిగింది. అట్లాంటి ఇష్యూస్ లేకుండా అంటే మనం కొనుగోలు ఒక వ్యక్తి అతను సీజన్ కంపెనీ ఒకసారి కొనుగోలు చేసుకున్నట్టు అతని మూలంగా మరి ఇతర వ్యక్తులు ఇతర రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. అనకాపల్లి జిల్లా బుచ్చాయిపేట మండలం వడ్డాది గ్రామంలోని 3-4వ వార్డులలో నెలకొన్న మంచినీటి కొరత, డ్రైనేజీ సమస్యలను టీడీపీ నాయకులు పరిశీలించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఆదేశాల మేరకు ప్యాక్స్ చైర్మన్ దొండ నరేష్ అక్కడికి చేరుకొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి డ్రైనేజీ శుభ్రపరిచి మంచినీటి సరఫరాను మెరుగుపరచాలని కోరారు. అవసరమైతే సొంత నిధులతోనైనా 2-3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చూడు అక్కడ జనరేటర్ దగ్గర 2 మోటార్లు ఉంటాయి చూడు. నిర్మల్ జిల్లా పెంబి, కండెం మండలాలలోని పలు గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు పటేల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం మరియు త్రాగునీరు, విద్యుత్, రవాణా, సెల్ టవర్లు, వంతెనల ఏర్పాటులకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు అధికారులు ఎమ్మెల్యేలతో కలిసి బైకులపై వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో అటవీ నిబంధనల కారణంగా జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు, కరెంటు, ఏరు ప్రకాశం జిల్లా అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తున్నామని ప్రిన్సిపల్ కోటేశ్వరమ్మ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు దర్శి జూనియర్ కళాశాలలో మాత్రమే ఉన్న నూతన లొకేషన్ కోర్సులు ఈ ఏడాది అద్దంకి జూనియర్ కళాశాలలకు కూడా మంజూరయ్యాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యాభ్యాసంతో ముందుకు సాగాలని ఆమె సూచించారు. 130 మా టార్గెట్. ఇంకా ఎక్స్ట్రా జాయిన్ అవుతారు వచ్చి. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మాకు 109 ఇక్కడ నుంచి, అంటే ఆల్రెడీ సెకండ్ ఇయర్కి వెళ్ళే స్టూడెంట్స్ 109 ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రా జాయిన్ అవుతారు. సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ వస్తాయి మాకు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మా టార్గెట్ ఏంటంటే ఇదివరకు 103 కాబట్టి 120 దాకా మాకు ఫస్ట్ ఇయర్ టార్గెట్ ఉందండి. స్టూడెంట్స్కి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఇంకేదన్నా మీకు ఏదైనా కొరత అనిపిస్తే ఖచ్చితంగా మమ్మల్ని అడిగితే నేను పై అధికారులకు తెలియజేస్తాను. కనుక అందరూ ఈ కాలేజీలో ఉన్నటువంటి ఈ ఉపయోగాన్ని కోర్సుల్ని మీరు సద్వినియోగం చేసుకొని తప్పకుండా మీరు ప్రావీణ్యం పొంది ఉన్నతంగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అద్దంకి. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారది గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పనులను ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు ఆలియాస్ బేబీ నాయన అధికారులతో కలిసి పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులు 80 నుంచి 90% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. జూలై నెలాఖరు కల్లా వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన R&B మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన పారాది బ్రిడ్జ్ దగ్గరికి పనుల్ని పరిశీలించడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ్ ఈఈ గారు, మన జేఈ గారు, కాంట్రాక్టర్స్ అందరం కూడా ఇవాళ పరిశీలించడం జరిగింది. ఒకవైపు అప్రోచ్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకోవైపు రెండో వైపు అప్రోచ్ ఇంచుమించు 30% వరకు కంప్లీట్ అవ్వడం జరిగింది.
లాస్ట్ స్లాబ్ ఒక 10 నుంచి 15 రోజుల్లో స్లాబ్ అవ్వడం, క్యూరింగ్ అంతా కూడా ఒక 10 నుంచి 15 రోజులు, మ్యాక్సిమం 20 రోజుల్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దాని మీద ఒక కాంక్రీట్ లేయర్ వేసి పక్కనే ఇనప రైలింగ్ పెట్టి ఎట్టి పరిస్థితిలో జూలై నెలాఖరికల్లా మరి ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఏ మాట అయితే మేము ఇచ్చామో దానికి కొంచెం ఒక నెల రోజులు లేట్ అవుతుంది. అయినప్పటికీ పర్ఫెక్ట్గా పనిచేసి జూలై నెలాఖరికల్లా ట్రాఫిక్కి అందించడం జరుగుతుంది. మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన జిల్లా చైర్మన్ నరసింహ కుమార్ పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించడంతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ అమలు చేయాలని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమించింది. ఈరోజు ఎందుకు ఈ ఉద్యమాన్ని సాధించాలనుకుంటున్నామంటే, మీరు గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా వారు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోవడం జరిగింది. ఆ హామీలు ఏంటంటే పీఆర్సీ కమిషన్, దయచేసి పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించు ఐఆర్ని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. డిఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ తదితర బకాయిలు, పెండింగ్ డిఏలను వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం. పీఆర్సీ కమిషన్ ఏర్పడిన తర్వాత చాలా కాలం పడుతుంది కాబట్టి మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటిస్తారు. మరి తెలంగాణ ప్రభుత్వంలో 5% ఐఆర్ ఇప్పటికే ఇస్తున్న తరుణంలో మన రాష్ట్రంలో దీన్ని గమనించలేదనే బాధని మేము ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. కాంట్రాక్ట్, అవుట్సోర్స్ ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించండి అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రిటైర్డ్ ఉద్యోగులు గత ప్రభుత్వం తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని బాపట్ల ఏరియా వైద్యశాలలలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలోని ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు ఆహారం, పండ్లు పంపిణీ చేశారు. రాజకీయాలు అధికారానికి మాత్రమే కాకుండా సమాజ సేవకు వేదిక కావాలని లాలూ ప్రసాద్ యాదవ్ నమ్మేవారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాద్షా లాలూ ప్రసాద్ యాదవ్ జారీ జన్మదినోత్సవం. బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరియు కేంద్ర రైల్వే మాజీ మంత్రి. వారు భారతదేశంలో రైల్వేలను నష్టం నుంచి లాభాల్లో చేర్చారు. వారి ప్రతిభ ఎంతవరకు అంటే ప్రఖ్యాత ఐఐఎం ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారు కూడా చాలా గొప్పగా లాలూ ప్రసాద్ యాదవ్ని పిలిచి ఏ విధంగా మీరు రైల్వేలో లాభాలు తీసుకొచ్చారు అని వారితోటి ఐఐఎం స్టూడెంట్స్కి ఉపన్యాసాలు ఇచ్చారు. అదేవిధంగా అట్లా జరుగుతుంది ఏమంటే భారతదేశంలో పేదవారిని ఏసీ రైలు, గరీబ్ రథ్ అంటే పేదవారికి కూడా ఏసీ రైలు ఏర్పాటు చేసిన ఘనత లాలూ ప్రసాద్ యాదవ్ది. అదేవిధంగా భారతదేశంలో కొన్ని వేల మంది రైల్వేలో మజుందారులు ఉన్న వారిని పర్మనెంట్ చేశారు. సో లాలూ ప్రసాద్ యాదవ్ 50 వయసులో ప్రధానమంత్రిగా చేపట్టాడు. కానీ ఆ పరిస్థితులు అగ్రవర్ణాల వారు ఏం చేశారంటే వారిని కానిస్తే దేశం అడిగైపోతుందని తప్పించారు. ఈ జన్మదిన శుభాకాంక్షలు బాపట్ల నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున జన్మదిన. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.